హలో అందరికీ. ఈరోజు మా రెసిపీ వచ్చేసి తలకాయ కర్రీ. ఈ తలకాయ కర్రీని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ తలకాయ కర్రీ అనేది రోటీలోకి, అలానే రైస్లోకి, పూరీలోకి లేదా పుల్కాలోకి దేనిలోకైనా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఈ తలకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి తలకాయ మాంసాన్ని తీసుకోండి. ఇక్కడ నేను 2 తలకాయల వరకు తీసుకున్నానండి. ఇప్పుడు దీనిలోకి వాటర్ని వేసుకొని దీన్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇలా బాగా వాష్ చేసుకొని తీసుకుంటేనే మనకి తలకాయ మాంసం అనేది నీసు వాసన లేకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు ఇలా తలకాయ మాంసాన్ని శుభ్రంగా కడిగేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. ఒక ప్లేట్లోకి 3 ఆనియన్స్ని అలానే 2 పచ్చిమిర్చిని తీసుకొని ఆనియన్స్ని ఇలాగ మీడియం సైజులో కట్ చేసుకోండి. అలానే పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని ఉంచుకోండి. స్పైసీ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే పచ్చిమిర్చిని 4 వరకు తీసుకోండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలోకి మీడియం సైజులో కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని మూత పెట్టుకొని ఇలాగ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. చూడండి, పేస్ట్ అనేది ఇలాగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ని పెట్టుకోండి. దాంట్లోకి 3 to 4 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి ఒక బిర్యానీ ఆకుని ఇలాగ తుంచి వేసుకోండి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఆనియన్ పేస్ట్ని బాగా ఫ్రై అవ్వనివ్వండి. అలానే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఆనియన్ పేస్ట్ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి. అలానే ఈ ఆనియన్ పేస్ట్ అనేది ఎంత బాగా ఫ్రై అవుతే మనకి కర్రీ అనేది అంత బాగా టేస్టీగా ఉంటుందండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా దీన్ని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఈ తలకాయ కర్రీ అనేది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుందండి. ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిపోయాక ఇప్పుడు దీనిలోకి 1.5 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు మనం తలకాయ మాంసాన్ని దీనిలో వేసుకోండి. హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ తలకాయ మాంసం మొత్తాన్ని వేసుకొని ఇలాగా ఆయిల్లో కలిసినట్లుగా ఒకసారి బాగా కలపండి. ఈ ఆనియన్ పేస్ట్ మొత్తం ముక్కలకి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోండి. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అలానే 1.5 టీ స్పూన్ వరకు కారంని కూడా వేసుకోండి. స్పైసీనెస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే 2 స్పూన్స్ వరకు కారంని వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలపండి. ఈ కారం అలాగే సాల్ట్ అనేది ఈ ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించండి. ఇప్పుడు దీనిలోకి 2 టొమాటోల్ని ఇలాగా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇలా ఈ టొమాటో ఫ్లేవర్ అనేది ఈ తలకాయ కర్రీలో చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు వీటన్నిటిని మరొకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి ఈ టొమాటో అనేది మనకి సాఫ్ట్గా అయ్యేంత వరకు మరొక 4 నుంచి 5 నిమిషాల పాటు వీటిని బాగా ఉడికించండి. మనకి తలకాయ మాంసం అనేది ఉడికేలోగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మరోవైపు కడాయిని పెట్టుకోండి. దానిలోకి 2 ఇలాచి, 3 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 జాపత్రి, అలాగే 1 స్పూన్ వరకు ధనియాలను వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మూత పెట్టేసుకొని వీటిని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఈ మసాలా అనేది తలకాయ కర్రీలో వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. అలానే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక 4-5 నిమిషాలు ఉడికించిన తర్వాత మనకి తలకాయ మాంసం అనేది ఇలాగా బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఈ మసాలా పౌడర్ని కూడా దీనిలో వేసుకోండి. ఈ తలకాయ కర్రీ అనేది ఇలా చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి.
ఈ మసాలా మొత్తం తలకాయ ముక్కలకి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా కలపండి. ఇలా హై ఫ్లేమ్లో ఉంచుకుంటూ వీటిని ఒక 2-3 నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకుంటూ ఈ మసాలా మొత్తం వీటికి పట్టేలాగా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా మగ్గించండి. ఇప్పుడు మూత తీసేసి దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా ముక్క మునిగేంత వరకు వాటర్ని వేసుకొని ఒకసారి ఇలాగ బాగా కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసి 4 to 5 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు 4 to 5 విజిల్స్ వచ్చి మనకి విజిల్ అంతా పోయిన తర్వాత మూత తీసేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను మెదడుని వేస్తున్నానండి. ఇలా మెదడు వేసేటప్పుడు ఇలా ముక్కలన్నీ ఇలాగ పక్కకనేసి దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకొని అలానే 1 స్పూన్ వరకు కొబ్బరి పొడిని కూడా వేసుకోండి. అలానే సన్నగా తరిగి ఉంచుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఇప్పుడు దీనిలోకి మెదడుని వేసుకోండి. ఇలా 2 మెదడుని నేను ఇలాగా ముక్కల్ని పక్కకనేసి ఇలా వేసుకొని వీటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వీటిని బాగా మగ్గించండి. ఇలా మెదడు అనేది పులుసులో వేసుకొని మనం చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు వీటిని కదపకుండా ఇలా అలానే ఉంచేసి ఒక 5 నిమిషాల తర్వాత చూడండి మనకి గ్రేవీ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తలకాయ కర్రీ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇలా రెడీ అనే తలకాయ కర్రీ చపాతీలోకి అలానే రైస్లోకి దేనిలోకైనా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ తలకాయ కర్రీ అనేది ఇలా ఒకసారి చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.